ఇలాంటి సినిమా తీయాలనేది నాకెప్పటినుంచో ఉన్న కోరిక. సో, కరెక్ట్ టైంలో ఇలాంటి కథ ఒకటి నాకొచ్చింది. నాకు నాస్టాల్జియా పిచ్చి చాలా ఎక్కువ. సో, ఏది చూసినా దాని మీద ట్రిప్ అవుతుంటాను. సో, ఇలాంటి కథ నా దగ్గరికి తీసుకొచ్చిన శ్రీకర్‌కి ఆహ్, నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కథ చెప్పిన రోజు. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత డెఫినెట్‌లీ ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. అండ్ నిజంగా శ్రీకర్‌కి చాలా థాంక్‌ఫుల్‌గా కూడా ఉంటాను. ఇలాంటి మంచి సినిమా చేసినందుకు. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ 'సింజిత్'. 'సింజిత్' లేకపోయుంటే ప్రాబబ్లీ ఈ సినిమా నేను అనుకున్న ఆహ్, రేంజ్‌కి తీసుకెళ్ళగలిగేవాడిని కాదేమో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి 'సింజిత్' ఈ సినిమా మీద పెట్టే హార్డ్ వర్క్, ఎఫర్ట్ అదే మా అందరికీ ఒక బలమైంది, పుష్ చేసింది. నిజంగా 'సింజిత్' ఈ సినిమాను ఓన్ చేసుకొని తను మల్టిపుల్ సినిమాలు చేస్తున్నా కూడా ఇదే తన సినిమాగా ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇది ఇక్కడే టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇప్పటివరకు 3 పాటలు ఇచ్చాడు. 3 పాటలు 3 బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. కాకపోతే దాని తర్వాతే పాటలు ఇవ్వడం ఆపేశాడు. కరెక్ట్‌గా 1 మంత్ అయిందనుకుంటా టీజర్ ఇచ్చి. ఈ 1 మంత్‌లో కూడా ఇంకో పాట రాలేదు. కొంచెం అది కూడా కంప్లీట్ చేస్తే ఆహ్, కిట్టు విశ్వప్రగడ గారు నాకు ఇంతకుముందు కూడా వేరే సినిమాలో సాంగ్స్ రాశారు. బట్ ఇది మాత్రం ఈ సినిమాకి పనిచేయడం ఆయనతో చాలా స్పెషల్. మీరందరూ ఈ పాట లిరిక్స్ చూసారు. నిజంగా ఆ నాస్టాల్జియాకి మనకి తీసుకెళ్ళింది. అలానే మిగతా పాటలు కూడా చాలా బాగా రాశారు. నాకు ఆ 'రోహన్' ఇంట్రో సాంగ్ నా ఫేవరెట్. సో, ఆ సాంగ్ లాంచ్ కూడా తొందరలో వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. ఆహ్, అనురాగ్ కులకర్ణి గారు ఆయన ఎన్ని సాంగ్స్ ఈజీగా ఒక 200, 300 సాంగ్స్ పాడుంటారు. ఎంత సార్? 800 అంట. ఓకే. 800 సాంగ్స్ పాడిన అనురాగ్ కులకర్ణి గారు అంటే ఆయన కూడా ఈ టీమ్ అందరం మేము చాలా ప్యాషనేట్‌గా, చాలా ఇంట్రెస్ట్‌గా ఏదో చెయ్యాలి, ఇంకేం చేద్దాం, ఇంకేం చేద్దాం అన్న ఇది ఉంటది. నిజంగా మాకు టైమ్ ఇచ్చి, మాకు వీడియో సాంగ్ షూట్ చేయడానికి టైమ్ ఇచ్చి, చాలా కోఆపరేట్ చేసి, ఆయన మేము కొంచెం ఇబ్బంది పెట్టి స్టెప్పులేయించినా కూడా, సరే సినిమా కోసం చేద్దాం, పాట కోసం చేద్దాం అని ముందుకొచ్చారు. నిజంగా నేను థాంక్‌ఫుల్ అండి దానికి. అంటే నిజంగా 800 సాంగ్స్ పాడిన మ్యూజిక్ సింగర్‌కి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది స్టార్ సినిమా కాదు. ఆబ్లిగేషన్ కూడా లేదు ఆయనకి. స్టిల్ లిటరల్లీ నమ్మి, ప్రేమించే వచ్చారు. నిజంగా థాంక్‌ఫుల్ అండి. ఈ సినిమాకి పనిచేసిన డీఓపీ సాయి ప్రకాష్ గారు, ఎడిటర్ సంతోష్, ఆహ్, ఆర్ట్ డైరెక్టర్ అందరికీ నిజంగా చాలా థాంక్‌ఫుల్. మంచి విజువల్స్ తీసుకొచ్చారు. ఆహ్, నిజంగా మీ గురించి ఇంక నెక్స్ట్ ట్రైలర్ లాంచ్‌లో దాంట్లో మీరు చూస్తారు. మంచి విజువల్స్ చాలా బాగా తీశారు. అంటే ఇదెక్కడ బేసికల్లీ అందరి మైండ్‌లో ఏముందంటే సమ్మర్ హాలిడేస్ అనేదో చిన్న సినిమా చేశారు అంటే, ఏదో 2,00,00,000 చుట్టేసుంటారు. ఏదో ఓటీటీ కోసం సినిమా చేసుంటారు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ కాదు. ఇది ప్రాపర్ పక్కా కమర్షియల్ సినిమా. ఫీచర్ ఫిల్మ్. థియేటర్‌లో వైబ్ అయ్యే సినిమా. అది నమ్మే మేము ఇంత ఎఫర్ట్స్, మనీ అన్నీ పెట్టి చేసాం. నిజంగా దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమా నిజంగా చాలా బా వచ్చింది. షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసుకున్నాము. చాలా బా వచ్చింది. మెల్లిగా సాంగ్స్‌తో మీకే అర్థమవుతుంది సినిమా ఏ మీటర్‌లో ఉండబోతుందని. ఈ సినిమా సాంగ్ లాంచ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆనంద్ గారికి కాల్ చేసి, ఇలా సాంగ్ లాంచ్ ఒకటి అనుకుంటున్నాను. మీరు రావాలి తప్పకుండా అంటే, ఆయన సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌లో ఉండి, సినిమా షూట్‌లో ఉండి, అంటే ఒక సినిమా షూట్‌లో ఉంది, ఒక సినిమా పోస్ట్‌లో ఉంది. ఆహ్, అంటే జనరల్‌గా చాలామంది హీరోలు అంటే బిజీగా ఉన్నప్పుడు చిన్నగా ఒక స్మైల్ ఇచ్చి అవాయిడ్ చేస్తారు. బట్ అలా కాకుండా అడగగానే అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకుండా యెస్ ఐయామ్ కమింగ్ అని చెప్పారు. దాని తర్వాత స్టేజ్ మీదకి పిలవగానే నేనే కొంచెం భయపడ్డాను. స్టేజ్ మీదకి పిలిచి డాన్స్ చేపిస్తున్నారు. తర్వాత వచ్చి తిట్టుకుంటాడేమో నన్ను అని. కానీ అస్సలు ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తో పిల్లలతో పాటు ఆయన డాన్స్ చేయడం నిజంగా చాలా
హ్యాపీ, థ్యాంక్ఫుల్ ఇవన్నీ కూడా నిజంగా చాలా చిన్న పదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారితో యాక్చువల్లీ చాలామందికి తెలుసు, నేను ఫస్ట్ సినిమా దొరసానికి ఆనంద్ గారితో కలిసి చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను సినిమాకి ఎదుగుతూ వచ్చారు. పర్ఫార్మర్గా, ఆర్టిస్ట్గా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ బ్యూటిఫుల్ సినిమాలు మీ అందరికి అందజేస్తూ మేము మళ్ళీ దొరసాని తర్వాత బేబీకి కలిసి పనిచేసాము. బేబీ టైంకి తను ఆల్రెడీ 4 ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఉన్నారు. బట్ స్టిల్ బేబీకి కూడా తను ఫస్ట్ సినిమా లాగా కష్టపడి ఎఫర్ట్ పెట్టి నిజంగా బేబీ గురించి అంటే చాలాసార్లు చెప్పాము. బేబీ గురించి ఆయన 2 years ఆఫ్ టైం కేటాయించారు ఆ సినిమాకి. లిటరలీ అప్పుడు అందులో కూడా ఇలాగే హెయిర్ అదంతా ఎక్కువ ఉంది. స్టిల్ వేరే కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి బేబీని సినిమాని నమ్మి చేశారు. దానికి రిజల్ట్ మీ అందరికీ తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు ఇంకా మరిన్ని ఎంచుకొని ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఆనంద్ గారితో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆదిత్య హాసన్ గారు యాక్చువల్లీ ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. బేసికల్లీ ఈ పర్టికులర్ సాంగ్కి, సినిమాకి ఆనంద్ గారిని, ఆదిత్య హాసన్ గారిని ఇద్దరిని గెస్ట్గా పిలవడానికి మెయిన్ రీజన్, నాకు 90s నా ఫేవరెట్. 90s సిరీస్లో రోహన్ క్యారెక్టర్ ఇప్పుడు ఎపిక్లో ఆనంద్ గారు చేస్తున్నారు. దాన్ని అప్పుడు 90s చేసి ఇప్పుడు ఎపిక్ చేస్తున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు. సో వీళ్ళిద్దరే ఈ సాంగ్కి గెస్ట్ అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాను. ఆదిత్య హాసన్ గారు అయితే అసలు చాలా మొహమాట పడుతూ సర్లే ఏదో ఒకటి స్కిప్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఆయన కోసం సరే, అందుకే ఆయనకి మీరు ఏ డేట్ చెప్తే ఆ డేటు, ఏ టైం చెప్తే ఆ టైం అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చాను. ఎస్కేఎన్ గారి గురించి మాట్లాడితే దిష్టి తగులుతుంది. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే ఈవెంట్లు చెన్నై లవ్ స్టోరీలో ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఈ సినిమాకి నా జర్నీలో ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. అంటే నేను ఎన్ని సినిమాలు చేసినా, ఏం చేసినా, ఎవరితో చేసినా, నాకు గీతార్ట్ సంస్థ ఎలా మాతృ సంస్థో ఎస్కేఎన్ గారు ఫర్ ఎవర్ నాకు పార్ట్నర్ అనుకోండి, ఫ్రెండ్ అనుకోండి, బ్రదర్ అనుకోండి, ఏదైనా కానీ ప్రతి సినిమాలో ఎస్కేఎన్ గారు నాతోనే ఉంటారు. ఆయన ప్రతి సినిమాలో నేను అలానే ఉంటాను. అండ్ ఎస్కేఎన్ గారుకి ఇంకొక థింగ్ ఏంటంటే, దేవరకొండ ఫ్యామిలీకి లక్కీ ప్రొడ్యూసరు. బేబీ, ట్యాక్సీవాలా, గీతా గోవిందం, గర్ల్ ఫ్రెండ్లో కూడా ఎస్కేఎన్ గారు ఉన్నారు. సో అన్ని సినిమాలకి ఎస్కేఎన్ గారు దేవరకొండ ఫ్యామిలీతో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్. త్వరలో ఎస్కేఎన్ గారు మళ్ళీ దేవరకొండ ఫ్యామిలీతో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు స్క్రిప్ట్ తీసుకెళ్ళాలి కదా, ఎవరికి తీసుకెళ్తున్నారు? సో అలా దేవరకొండ ఫ్యామిలీకి లక్కీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. ఈ రోహన్, ఖుషి, అరుణ్ ముగ్గురు పిల్లలు మెయిన్ లీడ్గా చేసిన ఈ సినిమా, ఇది నాకు ఈ పిల్లల్ని సినిమాకి షూటింగ్కి పంపించి షూటింగ్ జరుగుతున్నంత కాలం వెరీ సపోర్టివ్గా, పాపం ఎగ్జామ్స్ టైం ఉన్నా కూడా మేనేజ్ చేస్తూ సపోర్టివ్గా ఉన్న పేరెంట్స్కి నిజంగా కృతజ్ఞతలండి. మీ సపోర్ట్ లేనిది ఈ సినిమా మేము ఇలా కంప్లీట్ చేయగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే ఒకటే లొకేషన్, ఒకటే ఊర్లో కాదు. ఇది హైదరాబాద్ వెళ్ళాం, అమలాపురం వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ వెళ్ళాం. ప్రతి చోట సపోర్ట్ చేశారు. ఆ పేరెంట్స్కి నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.